వెకిని చూస్తున్నాం. అబిట్స్ లో డ్రగ్స్ మొత్తంలో యువకుడు వీరంగం సృష్టించాడు. కారుతో పోలీసులపైకి దూసుకెళ్లాడు యువకుడు. హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు ఫ్రాక్చర్ అయింది. సో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్కి గాయాలయ్యాయి. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కానిస్టేబుల్. డ్రగ్స్ డీల్ ఉందన్నారు సమాచారంతోనే అబిట్స్లో నిఘా పెట్టారు పోలీసులు. కారులో డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకున్నారు. కారు రివర్స్లో ఎక్కించి పరారైపోయాడు నిందితుడు. ప్రస్తుతానికి ఆయన పేరు సైఫ్ అన్నట్టు తెలుస్తోంది. అఫ్జల్గంజ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు హెచ్న్యూ పోలీసులు. ఇక మహేందర్ ఫిర్యాదుతో అఫ్జల్గంజ్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నమోదు చేశారు సైఫ్ పైన. సో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి ఆ సైఫ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడి నుంచి పరారవుతూ కారుని రివర్స్లో ఆ కాలు పైకి ఎక్కించాడు. ఆయన కాలు కూడా కొంత డ్యామేజ్ అయింది. సో కారుతో పోలీసులపైకి దూసుకెళ్లాడు. హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు ఫ్రాక్చర్ అయింది. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్ కూడా గాయాలయ్యాయి. సో ఇదే ఆ కారు TG12 8766 బెలెనో కార్ ఇదే. సో ఈ కారులోనే సైఫ్ వెళ్తూ కాలుపైకి ఎక్కించాడు. అయితే ఇక్కడ పూర్తి పర్ఫెక్ట్ పక్కా సమాచారంతోనే డ్రగ్స్ డీల్ జరుగుతుందనే సమాచారంతోనే అబిట్స్లో నిఘా పెట్టారు పోలీసులు. సో కారులో డ్రగ్స్ తీసుకుంటుండగానే ఇప్పుడు డైరెక్ట్గా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తే హెచ్న్యూ పోలీసులు దాంట్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్కి కాలు విరి ఫ్రాక్చర్ అయింది. ఒక SIకి అండ్ కానిస్టేబుల్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. పట్టుకునేందుకు వెళ్ళారు. అఫ్జల్గంజ్ వద్ద ఆ నిందితుని అదుపులోకి తీసుకున్నారు. సో ఇదే ఆ కార్ కూడా డ్యామేజ్ అయింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏం జరిగింది అసలు? సైఫ్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్? ఇంతటి స్థాయిలో ఈగల్ టీంలు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలు ఇంతటి స్థాయిలో ఎప్పటికప్పుడు డేగ కన్ను తరహాలో 24/7 వాచ్ డాగ్ లాగా గమనిస్తూ ఉన్నాయి. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకీ సైఫ్ అనే వ్యక్తి ఇదే మొదటిసారి గతంలో డ్రగ్స్ తీసుకున్నాడా? ఈ పూర్తి డ్రగ్స్ స్కాండిల్ మొత్తాన్ని కూడా వెలికి తీసే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఇంతకు ముందు కూడా ఈ సైఫ్ అనే వ్యక్తి 2-3 సార్లుగా కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే నార్కోటిక్ బృందం అయితే తేల్చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా కూడా ఈ ఘటన అయితే నిన్న అంటే ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది ఈ ఘటన కూడా. ఎందుకంటే పోలీసులు, ఈ నార్కోటిక్ పోలీసులు పూర్తి సమాచారంతోనే వాళ్ళు నిఘా పెట్టి వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలోనే జరిగింది ఇదంతా కూడా. హెచ్న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు హ్యాబిట్స్ లో డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లు ఆయనకు అందిన సమాచారం మేరకే దీంతో అతను ఉన్నతాధికారులతో సమాచారం ఇచ్చి కూడా హెచ్న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మరియు ఇది వాళ్ళ సిబ్బంది కూడా కలిసి అక్కడికి హ్యాబిట్స్ వెళ్ళడం కూడా జరిగింది. ఈ హ్యాబిట్స్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వీళ్ళు నిఘా పెట్టడం పట్ల కూడా వీళ్ళు దొరికారనే చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నము ఒక బ్లూ కలర్ కారు, ఆ బ్లూ కలర్ కారు కూడా బెలోనో, ఆ బెలెనో కార్ లో హ్యాబిట్స్ లో ఆ పాయల్ ఫుట్వేర్ వద్ద కూడా అక్కడికి రాగానే ఒక వ్యక్తిని, అతనికి ఒక ప్యాకెట్ అంటే లోపల ఉన్నటువంటి వ్యక్తి హుస్సేన్ అలాగే సైఫ్ ఇద్దరు ఉన్నారు. వాళ్లకు ఒక వ్యక్తి వచ్చి ప్యాకెట్ ను అందజేస్తుండగానే ఇక్కడ హెచ్న్యూ పోలీసులు వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. పట్టుకొని అక్కడ వీళ్ళ ID కార్డు చూపించి ఇప్పుడు మీరు బయటికి దిగాలి అని చెప్పేసి పోలీసులు చెప్పగా అతన్ని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వాళ్ళని దిగమని చెప్పినందుకు సరే అని చెప్పేసి వాళ్ళు కారు పక్కకు తీసుకున్నట్లే నటించడం కూడా జరిగింది. నటించి అందులో సైఫ్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కూడా ఈ వ్యక్తి పక్కకు తీసినట్టే తీసి ఒక్కసారిగా కారును రివర్స్ చేయడంతో అడ్డుకోబోయినరు ఇద్దరు కానిస్టేబుల్ కూడా, ఇటు మహేందరు అటు శ్రీకాంత్ ఇద్దరు కూడా. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, ఈ కానిస్టేబుల్ మహేందర్ వీళ్ళిద్దరు అడ్డుకోవడానికి ప్రయత్నించిన సమయంలో మహేందర్ కాలు పైకి కారు ఎక్కించాడు సైఫ్. అలాగే శ్రీకాంత్ కూడా చాలా వరకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ గాయాలు అవ్వడంతో కూడా, ఎందుకంటే ఎప్పుడైతే మహేందర్ కాలు మీదకి ఎక్కించాడో వెంటనే ఇన్స్పెక్టర్ అలర్ట్ అయిపోయి శ్రీకాంత్ అతన్ని చేసే ప్రయత్నం కూడా చేశాడు. అఫ్జల్గంజ్ వరకు కూడా అడ్డుకున్నాడు కూడా. అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు తనపైకి కూడా ఎక్కించే ప్రయత్నం చేసినప్పుడు తప్పించుకునే మార్గంలోనే ఇక్కడ కానిస్టేబుల్ వంశీధర్ కి శ్రీకాంత్ కు కూడా వీళ్ళిద్దరికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడైతే యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అఫ్జల్గంజ్ వద్ద సైఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మరి కాలుపై నుండి కూడా కారు వెళ్లడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు మాత్రము కాలు ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అతన్ని సోమాజిగూడ యశోద హాస్పిటల్లో తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా
ఆ ఫ్రాక్చర్ అయింది కాబట్టి సర్జరీ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిర్మల, అంటే ఈ పూర్తి లింక్ ఎలా వచ్చింది? సైఫ్ ఒక్కడే ఉన్నారా కారులో? ఇంకా సైఫ్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అసలు డ్రగ్స్ డీల్ జరుగుతుందనే సమాచారం పోలీసులకు వచ్చింది. సో ఎంత మొత్తంలో డ్రగ్స్ ని పట్టుకున్నారు? ఇంకా ఈ డ్రగ్స్ స్కాండిల్ వెనుక ఇంకా ఈ హైరార్కీ ఇంకెవరు అమ్మారు, ఎక్కడి నుంచి వచ్చింది, పెడ్లర్స్ ఎవరు, ఇలా ఏ కోణాల్లో పోలీసు విచారణ జరుగుతోంది? ఎవరైనా పెద్ద తల ఉండే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఎందుకంటే ఈ కార్ లో హుస్సేన్ ఉన్నాడు, హుస్సేన్ తో పాటు సైఫ్ ఉన్నాడు, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. హుస్సేన్ కూర్చొని ఉన్నాడు, ఇటు సైఫ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఈ తరుణంలోనే ఇక్కడ హుస్సేన్ ని అదుపులోకి తీసుకున్నారు, సైఫ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లకు ప్యాకెట్ ఎవరైతే తెచ్చిస్తున్నారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు, నార్కోటిక్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి ద్వారానే ఇప్పుడు పూర్తి సమాచారం కూడా సేకరించే పనిలో ఉన్నారు నార్కోటిక్ బృందం అయితే. ఎందుకంటే ఇతను ఎక్కడి నుంచి తెచ్చాడు, అసలు ఈ డ్రగ్స్ ఎవరి ద్వారా తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నాడు, ఇంతకు ముందు ఎన్నిసార్లు వీళ్ళకి ఇచ్చాడు, అతని గ్యాంగ్ అసలు ఎవరున్నారు, అతనికి సప్లై ఎవరు చేస్తున్నారు, ఇంకొకటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ బృందం ఎక్కడుంది, ఇదంతా కూడా. ఇంకొకటి అప్పుడే వచ్చి ఆ ప్యాకెట్ తీసుకున్న తరుణంలోనే నార్కోటిక్ వాళ్ళు అప్పటికే సమాచారం అందింది కాబట్టి ఆ టైంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఒక పక్క. కాబట్టి అప్పటి వరకు అయితే ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదు, ఈ ఒక్క ప్యాకెటే ఉంది, ఈ ఒక్క ప్యాకెట్ ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కానీ అంతకు ముందు కూడా వీళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొనుగోలు చేసినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముఠా ఎక్కడుందని ఛేదించే పనిలోనే ఉన్నారు నార్కోటిక్ బృందం అంతా కూడా. పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని కూడా చెప్తున్నమాట మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో హెచ్న్యూ పోలీసులు మహేందర్ ఫిర్యాదుతో ప్రస్తుతానికి సైఫ్ పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పక్కా సమాచారం, అబిడ్స్ పరిసర ప్రాంతాల్లో పక్కా సమాచారంతోనే డ్రగ్ డీల్ జరుగుతుందని చెప్పి పోలీసులు నిఘా పెట్టారు, తనిఖీలు చేస్తున్నారు. దాంట్లో ఇక్కడ కనిపించిన బెలెనో కారులో ప్రయాణిస్తున్నటువంటి సైఫ్ అండ్ ఉత్తేజ్ ఇద్దరు కూడా కారులో కూర్చుండే డ్రగ్స్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు పోలీసు. అయితే వారిని అదుపులోకి తీసుకునేందుకు కారు దిగమని అడిగినప్పుడు కార్ని వెనక్కి రానిచ్చి ఒకసారిగా మహేందర్ కాలుపై నుంచి ఎక్కించారు. సో మహేందర్ కాలుకు ఫ్రాక్చర్ అయింది అండ్ ఎస్ఐ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, ఇంకో కానిస్టేబుల్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో మీ చుట్టూ ఎవరైనా ఇటువంటి మహమ్మారి మత్తులో పడిపోయి ఈ ప్రాణాలు తీసుకునేంతవరకు దారితీస్తోందా? సో మత్తులో మునిగిపోయే వాళ్ళు ఉన్నారా? గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇంకా ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారు ఉంటే డెఫినెట్గా మీ సమాచారం పోలీసులకు ఇవ్వండి. పోలీసులు మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఐ రిపీట్ అగైన్, ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. కానీ వారి వల్ల రేపు మీకే ప్రమాదం పొంచి ఉండొచ్చు. వాళ్ళ యొక్క మాదక ద్రవ్యాలు తీసుకున్న ఆ మత్తులో మీపైన అటాక్ చేయవచ్చు, లేదంటే మీ కుటుంబంపై అటాక్ చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు, లేదా ఇంకెవరైనా వాహనంతో వెళ్ళి ఢీ కొట్టైనా చంపేయచ్చు. మత్తులో ఏం జరిగిద్దో కూడా తెలియదు. అలా మత్తులో మునిగి తేలుతున్న వారి సమాచారం డెఫినెట్గా పోలీసులకు ఇవ్వండి. మీ సమాచారం కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అనుకోవచ్చు, నా ఎదుటింట్లో ఒక అబ్బాయి ఉన్నాడు కానీ చెప్తే వాళ్ళకి నాకు గొడవ వద్దేమో, నాకు ఎందుకు ఈ గొడవ అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. కానీ ఆ ఎదుటింట్లో మత్తులో ఉన్నాడు, ఏదో రోజు మీకు ప్రమాదంగా మారుతాడు. అందుకే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు అనుమానం వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పోలీసులు నిఘా పెడతారు, వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని ఏం కొట్టరు, వాళ్ళని ఏం చావబాదరు, వాళ్ళని ఏం తీసుకెళ్ళి జైల్లో వేయడం, వాళ్ళని ఏం తీసుకెళ్ళి ఎన్కౌంటర్ కూడా చేయరు. వాళ్ళకి కొంత మంచి బుద్ధులు చెప్పి వాళ్ళని కొన్ని రోజుల పాటు ఒక కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత పంపించేస్తారు. రీహాబిలిటేషన్ సెంటర్ తరలిస్తారు మహా అయితే ఎక్కువగా ఉంటాయి, కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాయి. లేదనంటే ఇటువంటి సైఫ్ మాదిరిగానే మారిపోవాల్సి వస్తుంది, ఇలాగానే కేసులు అవుతాయి, ఆఖరికి వస్తే జైలు పాలవాల్సి వస్తుంది. మీ ఇంట్లో పిల్లలున్నా సరే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా దొరుకుతోంది, ఎంత మొత్తంలో డబ్బులు లాగేస్తోంది, మీరు బెట్టింగ్ యాప్లో మీ పిల్లలు పాల్గొంటున్నా, ఇంకేదన్నా కూడా ఇటువంటి మత్తులో పడే వాళ్ళే ఎక్కువగా అటువంటి యాక్టివిటీస్ పాల్పడుతున్నారు. సో మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలనుకున్నా, మీ శ్రేయస్సు మీరు చూసుకోవాలనుకున్న ఇటువంటి మత్తులో మునిగి తేలుతున్న వారిని డెఫినెట్గా పోలీసులకు అప్పగించాల్సిందే. వాళ్ళని మంచి మార్గంలో తీసుకువెళ్లే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తారు. లేదనంటే మీరు ఈ సమాజం మొత్తం ప్రమాదంలో ఉన్నట్టే. ఇక్కడ అంబిడ్స్ దగ్గర బెలెనో కారులో వెళ్తున్నటువంటి సైఫ్ అండ్ ఉత్తేజ్ ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండ్ పట్టుబడడంతో కార్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుంటే ఆ కానిస్టేబుల్ పైకి కారు ఎక్కించడంతో కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ అయింది. ఓ ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. సో ప్రస్తుతానికి అఫ్జల్గంజ్ దగ్గర పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. మరి వారికి ఎటువంటి శిక్షలు వేస్తారో చూడాలి. నిజంగానే ఇలాంటి వాదిగా పార్టిసిపేట్ చేస్తున్న వారు, గంజాయి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డవారు, ఒక సామాన్య వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఆ మత్తులో నుంచి బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి, ఎలా శిక్షించాలి, వారికి ఏ రకంగా ఆ మత్తులో నుంచి బయటికి తీసుకురాగలుగుతామో కూడా కామెంట్ చేయండి.
జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. రాజిత రంజిత రజితాభరణం. Pure in its form with grace made noble. దేదీప్యాన్విత దివ్యాభరణం. స్వర్ణ సమున్నత శాశ్వత స్వర్ణం. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం.